ఒక హద్దు పద్దు ఉండాలి కదా. ఇవాళ చూస్తున్నాం రాజకీయంగా వందల కోట్లు లక్షల కోట్లు ఏంది అని మనం జనం చూస్తే రాజకీయం అనేది ఒక వ్యాపారమైంది. అది నీతివంతమైన రాజకీయమేనా? ఏ నాయకుడన్నా జనానికి సేవ చేద్దామని నీతిబద్ధంగా వస్తున్నాడా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ జరుగుతుంది? ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా నిజంగా ఈ ప్రజల సొమ్ముతో వస్తున్న నా జీతం నేను నీతిగా వాళ్ళకి సేవ చేయడానికి వచ్చిన కదా అని చెప్పి అవినీతి లేకుండా నీతివంతంగా ఉంటున్నాడా? ఏ పోలీస్ ఆఫీసర్ అని ఉంటున్నాడా? ఏ డిపార్ట్మెంట్ అని ఉంటుందా? ఉంటే వాళ్ళు నిజంగా సాక్షాత్తు భగవత్ పుత్రులుగా మనం ఆలోచించాలి. కానీ నిజంగా ఏదో ఒక 4-5% ఉండొచ్చు, కానీ మోస్ట్లీ లేదు. కావాలి, ఒక నీతివంతమైన సమాజం నిర్మాణం కావాలి. ఆ నిర్మాణం కోసం మనందరం ప్రార్థిద్దాం. దేవుడు నిజంగా బతుకుంటే సమాజం లోపల ఒక నీతివంతమైన సమాజాన్ని సృష్టించాలని చెప్పేసి కోరుకుందాం, ఆశిద్దాం, చూద్దాం, వేచి చూద్దాం.